అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. మొత్తానికి పొద్దుగాల వార్తల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఇవాల్టి న్యూస్లోకి వెళ్తే, మొత్తానికి ఇవాళ కాళేశ్వరం కమిషన్ సంబంధించిన విషయంలో ఈటల రాజేందర్ కమిషన్ దగ్గరికి విచారణకు వెళ్ళడం జరుగుతుంది. సో దాని తర్వాత మొత్తానికి 9 నాడు మన హరీష్ రావు సారు, 11 నాడు మన కేసీఆర్ సార్ ఇద్దరు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విచారణలో ఏం జరుగుతుంది అనే విషయం మాత్రము కీలకంగా మారింది. ఎందుకంటే సంవత్సరంన్నర అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ కావచ్చు, లేకపోతే విద్యుత్ స్కామ్లో ఈ యొక్క కమిషన్ కావచ్చు, లేకపోతే ఈ గొర్రెల స్కామ్ కావచ్చు, లేకపోతే ఓఆర్ఆర్ స్కామ్ కావచ్చు, లేకపోతే ఇతర అన్ని స్కామ్లు అనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే కార్ ఈరేస్ కేసు విషయం కావచ్చు, అన్ని ఇట్లా ఏదో తూతూ మంత్రంగా నడుస్తున్నట్టుగానే విచారణ నడుస్తున్నాయని చెప్పేసి ప్రజల్లో ఉన్న మాట. మరి ఈ కమిషన్లో కొంతమంది నిపుణులు అయితే ఆచితూచి అడుగులేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉంది అంతే అనే విషయంలో నిపుణుల మాటలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఈ యొక్క కేసీఆర్ని కావచ్చు, ఇటు కేటీఆర్ని కావచ్చు, లేకపోతే ఈటల సార్ని కావచ్చు, ఎవరిని ఏ విధంగా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే పెద్ద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బయట చర్చ. ఎందుకంటే గతంలో మనకు తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సార్ని అరెస్ట్ చేసే వరకల్లా మొత్తాన్ని రూపురేఖలే మారిపోయినాయి అక్కడ. సో ఆ రూపురేఖలు మార్చిపోయిన దిశ అందరూ తెలిసిన విషయమే. సో ఇలాంటి ప్రక్రియ ఇక్కడ కూడా జరిగితే చాలా ఇబ్బంది అవుతాయని చెప్పేసి, ప్రభుత్వంకి ఎదురుదెబ్బ తగులుతాయని చెప్పేసి ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా ఇక్కడ నిపుణులు చెప్పే నివేదిక. సో మొత్తానికి అదే విధంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సార్ అయితే రాకలేకపోయా, మరి అదేమవుతుందో కూడా తెలియకపోయా. మరి దాని గురించి కూడా ఆలోచన చేయాల్సిన విషయం అవుతుంది. సో దాంతోపాటు సుప్రీంకోర్టు ఆర్డర్స్ అవి ఖచ్చితంగా రావాలని చెప్పేసి అయితే 5 రమ్మన్నారు. మరి ఇంతవరకు అయితే ఆయన రాలేదు. మరి ఏం చేయబోతుండ్రో, ఏం చేస్తున్నారో మరి తెలియాలి. సో దాంతోపాటు కవిత గారి విషయంకి వస్తే, మొత్తానికి ఆమె యాజ్ ఇట్ ఈస్ గా ఈ యొక్క కేసీఆర్ అంటే వాస్తవానికి ఇక్కడ కేసీఆర్ సార్కి ఈ యొక్క విచారణకు సంబంధించిన నోటీసులు వచ్చినాయి. కాళేశ్వరం నోటీసులు వచ్చిన తర్వాత ఎవరు పెద్దగా మాట్లాడింది లేదు. బీఆర్ఎస్ పార్టీలు ఎవరు పెద్దగా మాట్లాడింది లేదు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు హరీష్ రావు సార్ కావచ్చు, లేకపోతే కేటీఆర్ సార్ కావచ్చు, లేకపోతే ముఖ్య నేతలు ఎవరైనా సరే ఆ పార్టీలో ఎవరు మాట్లాడినట్టుగా లేదు. కానీ ఇక్కడ ఉద్యమాలు, ధర్నాలు, ఇక్కడ నిరసనలు చేస్తున్న తరహాలా కల్వకుంట్ల కవిత గారు అయితే బయటికి వెళ్తున్నారు. సో ఆ విధంగా నడుస్తున్నా కానీ అక్కడ ఒక బీఆర్ఎస్ పార్టీ జెండా లేదు, అక్కడ ఒక బీఆర్ఎస్ నాయకుడు లేదు, మద్దతుగా ఎవరు నిలిచినట్టు లేరు. ఉయ్యాలు ఆడికే వస్తుంది, మీరైతే కాములు అని చెప్పినట్టుగా అక్కడ నడుస్తుంది. మొత్తానికి ఎవరు ఏ నాయకుడు పనిచేస్తలేడు అలా. కానీ పనిచేస్తున్నది మాత్రం కేసీఆర్ కోసమే ఓన్లీ. అక్కడ జాగృతి అనుకోవచ్చు, లేకపోతే బీఆర్ఎస్ అనుకోవచ్చు, రెండు కంబైన్డ్ గానే నడుస్తున్నట్టు కదా. ఆమె బీఆర్ఎస్ బీఫామ్ తోటే గెలిచినట్టు కదా ఒక రకంగా చెప్పాలంటే. మరి ఆయనకు మద్దతుగా ఆమె నిరసనలు, ధర్నాలు చేస్తుంటే మాత్రం ఇక్కడ ఉన్న ముఖ్య నేతలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఏ విధంగా వెళ్తారనే విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఇక బెంగళూరుకు జరిగిన ఘటన అందరూ తెలిసిన విషయమే. మొత్తానికి అక్కడ క్రికెట్ భూతం లాగా ఇట్లా ఏమంటారు, వీళ్ళందరూ అభిమానులకు ఒక పెద్ద శాపం లాగా మారింది అనే విధంగా మొత్తానికి అక్కడ ప్రభుత్వం కూడా అక్కడ సిపిని, మొత్తానికి కమిషనర్ని ఈ యొక్క విధుల నుంచి బహిష్కరించి సస్పెండ్ చేయడం జరిగింది. సో మొత్తానికి అదొక ఇష్యూ మాత్రం నడుస్తుంది. సో ఆ విధంగానే మొత్తానికి ఇక్కడ ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు కూడా ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దామండి. వెలుగు దినపత్రికలో మొదటి వార్త ఆర్సీబీపై కేసు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్, స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన చర్యలు. ఈవెంట్ వద్దని చెప్పినా పట్టించుకొని ఆర్సీబీ, కేఎస్సీఏ అని చెప్పేసి దాంతోపాటు మొండిగా వ్యవహరించినట్లు ఆరోపణలు. తొక్కిసలాటపై ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు. వాస్తవాలు దాచాలని చూస్తే బాగుండదని ఫైర్. బెంగళూరు సిపిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన సీఎం. ఆర్సీబీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు అరెస్టుకు ఆదేశాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క ఘటనకు సంబంధించిన దానిలో మొత్తానికి ఈ యొక్క ఆర్సీబీ, దాంతో పాటు ఈ యొక్క వ్యవహార శైలి, క్రికెట్ సంబంధించిన వ్యవహార శైలి కరెక్ట్ లేనందుకే ఆ యొక్క ఘటన జరిగిందని చెప్పేసి, అసలు ఆ యొక్క ఈవెంటే వద్దని చెప్పేసి చెప్పినా కానీ వాళ్ళు చెప్పినా వినకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవడం వరకు ఈ యొక్క
మరణాలు ఈ యొక్క పెనుభూతం లాగా ఇవన్నీ రావడం జరిగిందని చెప్పేసి హైకోర్టు మొత్తానికి ఆ యొక్క కర్ణాటక సంబంధించిన హైకోర్టు మొత్తానికి మొటికాయ వేస్తూనే చర్యలు తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. అలాగే నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ అని చెప్పేసి హాజరు కానున్న ఈటల రాజేందర్, ఆర్థిక విధానాల నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నించే ఛాన్స్, కంప్లీషన్ సర్టిఫికెట్స్, బ్యాంకు గ్యారంటీల విడుదల, అంచనాల పెంపు పైన ప్రశ్నలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించిన వార్త. సో దాంతోపాటు 9న హరీష్, 11న కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన హరీష్ రావు ఈ నెల 9న కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారించనుంది అని చెప్పేసి ఇక గురువారమే విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్న వ్యక్తిగత కారణాలతో రాలేనని విచారణకు తేదీని ఈ నెల 11కు మార్చాలని కమిషన్ కు ఆయన లేఖ రాశారు. విజ్ఞప్తిని పరిగణనలో తీసుకున్న కమిషన్ కేసీఆర్ విచారణకు ఈ నెల 11కు వాయిదా వేసిందని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ లో ఏం జరుగుతుందంటే కీలక చర్చ ఉంది ఇక్కడ. మొత్తానికి వీళ్ళ యొక్క ఆరోపణలు, ఇక్కడ విపక్షాలు ఇటు ప్రతిపక్షాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద మొట్టికాయలు వేస్తున్న పరిస్థితి ఉంది. కానీ కాళేశ్వరం కమిషన్ కాదు, అక్కడ గతంలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఈ యొక్క పర్మిషన్ ఇవ్వకుండానే కాళేశ్వరం నడిచిందా? అక్కడ ఉన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా ఇవి జరిగినాయా అనే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడే పరిస్థితి ఉంది ఇక్కడ. ఏమన్నంటే వీళ్ళు సిబిఐకి అప్పచెప్పండి ఈ కేసు అంటారు. కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా సిబిఐకి అప్పచెప్పండి అంటారు. ఎందుకంటే సిబిఐకి పోతే మళ్ళీ వాళ్ళ చేతిలోకి పోతుంది, అది ఎక్కడ పోతుంది, అది అక్కడ ఆడనే ఉంటుంది, ఆట ఆడుతున్నట్టు ఉంటుంది, ముందుకు గదలదు అనే విధంగా కూడా కనిపిస్తుంది ఇక్కడ. మొత్తానికి కాళేశ్వరం కేసు ఏ విధంగా ముందరికెళ్ళబోతుంది అసలు? ఇక్కడ స్థానిక ఎన్నికలు ఉన్నాయి, ఆ స్థానిక ఎన్నికల తరహాల ఈ యొక్క కేసీఆర్కి సంబంధించిన ఈ యొక్క కాళేశ్వరం కేసు, హరీష్ రావుకు ఇదే కాళేశ్వరం కేసు, ఆయన ఇరిగేషన్ షాప్ మంత్రిగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఒక లెక్క పడ్డది అన్నట్టు. తర్వాత ఈటల రాజేందర్ సార్ అప్పటి ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఆ విధంగా ఆయనకు ఈ యొక్క రెండు పార్టీలకు ఒక ఉచ్చు బిగించినట్టుగా కనిపిస్తుంది. కానీ అది ప్రేక్షకుల్లో మాత్రం పెద్దగా కనిపిస్తున్నట్టుగా, ప్రజల్లో మాత్రం పెద్దగా కనిపిస్తున్నట్టుగా లేదు ఇది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ ఏ విధంగా ముందుకెళ్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదో పొడిగిస్తున్నారు, గుంజుకపోతున్నారు తప్ప ఏం ముందరకు వస్తలే అనే విధంగా ప్రజల్లో వినికిడిగా ఉన్నది. సో ఏ విధంగా జరుగుతుందో కూడా చూడాలి మరి. ఎందుకంటే ఒక విషయం చెప్పుకోవాలి, గతంలో లిక్కర్ కేసులో కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత అక్కడ పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు. అసలు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బనే పడ్డది, కానీ ఈ యొక్క ఎఫెక్ట్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. కానీ ఇక్కడ కేసీఆర్ అరెస్ట్ అయినా, కేటీఆర్ అరెస్ట్ అయినా ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వ చర్యలు, ఈ యొక్క అధికారుల చర్యలు నడుస్తున్నట్టుగా ఇక్కడ వినికిడి. సో మొత్తానికి ఇది కాళేశ్వరం సంబంధించిన వార్త. మొత్తానికి ఈరోజు ఈటల రాజేందర్ ఏమేమి చెప్పబోతున్నాడో చూడాలి. ఉద్యోగులకు 2 డిఏలు అని చెప్పేసి ఒకటి వెంటనే మరొకటి 6 నెలలను చెల్లింపు అని చెప్పేసి రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎంప్లాయీస్ ఆరోగ్య భద్రతకు సిఎస్ అధ్యక్షతన ట్రస్ట్, ఉద్యోగుల బకాయిలు ఇకపై ప్రతి నెల 700 కోట్ల చెల్లింపు. దాంతోపాటు ఎన్నికల టైంలో బదిలీ అయిన ఆఫీసర్లు పాత స్థానాలకు, అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలకు పెంపు, 3 కారిడార్లకు 19,579 కోట్లతో మెట్రో విస్తరణ. దాంతోపాటు క్యాంప్ విధానంలో 33,000 కోట్లతో 13,137 కిలోమీటర్ల మేర రోడ్లు. వివిధ జిల్లాల్లో టీజీఐఐసికి ప్రభుత్వ భూముల బదిలీ. సో దాంతోపాటు కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి మంత్రుల పొంగులేటి పొన్నం ప్రభాకర్. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 5 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క కేబినెట్ భేటీలలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలకు ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ చర్చ పెట్టాలి, కేబినెట్ భేటీ పెట్టాలి, ఖచ్చితంగా కేబినెట్ భేటీలో అందరు పాల్గొని ఇక్కడ అందరూ మాట్లాడాలి అనే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం చాలా కీలకం, చాలా మంచిది కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కసారి మనము యాక్టివేటెడ్ గా ఉన్నట్టుగా ప్రజా సంక్షేమ పథకాలు ఏ విధంగా వెళ్తున్నాయి అనేది, అదే విధంగా రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది అన్ని ఎనీ టైం అప్డేటెడ్ గా ఉండే లెక్కల్లా ఉన్నట్లుంటది.
కాబట్టి ఇది చాలా కీలక నిర్ణయం. సో మొత్తానికి క్యాబినెట్ భేటీలో ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగులు మొత్తం మేము నిరసనలు చేస్తాం, ధర్నాలు చేస్తాం అని చెప్పేస్తే ఒక్కరు ఏమంటే గొంతు కోసిన రూపాయి రావడం ఆయన అని చెప్తూనే 4 రోజులు ఆగుండని ఎట్లా చెప్పిండో ఆ 4 రోజుల తర్వాత కూడా ఇప్పుడు డిఏలు రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక డిఏ రిలీజ్ చేస్తాం, మళ్ళీ 6 నెలల మళ్ళీ ఇంకోటి రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. గత ప్రభుత్వ హయాంలో ఈ నిరసనలు పెద్దగా చేయలేదు, ఈ ధర్నాలు పెద్దగా చేయలేదు, వాళ్ళకు భయపడ్డట్లుగా ఉన్నారు. అప్పుడు కనీసం మీకు జీతభత్యాలు కూడా కరెక్ట్ రాలే, ఆ విషయం అందరు తెలుసు. ఒకటిసారి జీతం వచ్చిందా మీకు? ఆ జీతం రాకపోగా మీ యొక్క ఈఎంఐలు కట్టలేక మీ యొక్క సివిల్ స్కోర్లు కూడా దెబ్బతిన్న లెక్కలు ఉన్నాయి, గుర్తుందా లేదా? మరి ఇప్పుడు అడుక్కొని మరీ నడిపిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క క్యాబినెట్ భేటీ ప్రజల్లో ఉండి ప్రభుత్వం పనిచేస్తుంది అనే విధంగా ఇది నిదర్శనం కాదా? 4 రోజులు ఆగుండే అన్ని సరి చేద్దాం, కొంచెం వచ్చేదాకా ఇక్కడక్కడ సరి చేసి నడిపిస్తాం అనే విధంగా ఏర్తున్నట్టు చేస్తున్నాడు. ప్రభుత్వ ఆస్తులను అమ్మట్లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఆస్తులను నాలాల మీద ఉన్న రోడ్లను, ఇండ్లను, లేకపోతే ఈ యొక్క భవనాలను, లేకపోతే ఏమంటే అక్రమార్కులు కబ్జాలు పెట్టిన భూములను, అవన్నీ ప్రభుత్వ భూములు అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్తున్నాడు. ప్రభుత్వ భూములను, ప్రభుత్వ ఆస్తులను సృష్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, మీరు చూడండి కావాలంటే. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ సర్కార్కు అనే విధంగా మొత్తానికి ఒక విషయం ఏంటంటే పేదల పైన చేస్తున్న లెక్కలు పెద్ద బాబుల పైన మాత్రం చేస్తున్నట్టు మాత్రం చూడలేదు. అది కూడా చూస్తే కూడా బాగుంటుంది హైడ్రా. ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించిన గత ఎమ్మెల్యేలు కావచ్చు, గత ఏమంటారు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మీద చూపిస్తుంది కానీ అందరి మీద కూడా చూపిస్తలేదు. సో దాని మీద ఫోకస్ పెడితే కూడా బాగుంటుంది. ఒక రకంగా ఓఐసీ గారు కావచ్చు, ఓఐసీ కాలేజ్ గురించి అందరూ తెలిసిన విషయమే. అది రేపే ఊడుస్తారు అంటే అది కేలికతం దుకాణం బాధ ఎక్కడైనా అర్థమే కాకపోయా, అట్టున్నది పరిస్థితి. కాబట్టి వాటి మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు ముందరికి తీసుకురావాలి. కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేసే ప్రక్రియలో మీరు కీలకమైన నిర్ణయాలు, ఆదేశాలు ఎలా ఇస్తున్నారు అక్కడ వాళ్ళు ఆచరించే దిశగా కూడా ఉండాలి. అక్కడ ప్రజలకు అందుబాటులో లేరు. ఇక్కడ ఓపెన్ గా ఒక విషయం చెప్పాలని ఏంటంటే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే 10-20 ఎకరాలు ఉన్నోనికి ఇల్లు వస్తుంది, అసలు ఏం లేనోనికి ఏం వస్తలేదు. ఇల్లు 2-3 ఇండ్లు ఉన్నోనికి కూడా ఇల్లు వస్తుంది, అసలు లేనోనికి మాత్రం ఏం వస్తలేదు. ఇక్కడ ఉన్న మీ యొక్క ఇందిరమ్మ కమిటీలకు సంబంధించిన వాళ్ళు ప్రతి గ్రామంలో చూడండి, ప్రతి గ్రామంలో అదే తరహాలు ఉంది. ప్రతి గ్రామంలో ఉన్న తరహాలలో కనిపించే విషయం ఏంటంటే పేదలకు ఇల్లు రావట్లేదు. ఎవరు డబ్బులు ఇస్తే అనుకుంది ఆడ సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడ, బిజినెస్ చేస్తున్నాడా, నీ పేరు రాపిస్తా ఎంత చెప్పు అని చెప్పేసి ఉందంటాడా. ఎన్నో వస్తున్నాయి మాకు కూడా, ఇక్కడ ఏమంటారు T9 న్యూస్ ఆఫీస్కి ఎన్నో వస్తున్నాయి మాకు కంప్లైంట్స్. సో ఆ పరిస్థితి ఉంది అక్కడ. సో ఆ పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వ నడవడిక కరెక్ట్ లేదని చెప్పేసి, అంటే పేదలకు అందనప్పుడు, ప్రజలకు అర్హులకు అందనప్పుడు ఈ యొక్క ప్రభుత్వం కూడా కరెక్ట్ పనిచేయనట్లయితే చూడండి మరి. ఎందుకంటే ఇందిరమ్మ కమిటీలలో మీ నాయకులు ఉన్నారు, మీ కార్యకర్తలు ఉన్నారు, మీ కథనే ఉందన్నట్టుగా ఉంటే కాదు, అందరికీ ఉండాలి. అది అర్హులైన వాళ్ళకే ఉండాలి, ఇది అర్హులకు కాదు. బలవంతునికి, బలంగా ఉన్నకి కూడా మళ్ళీ గ్లూకోజ్ పెట్టిస్తున్నారు. ఆ గ్లూకోజ్ పెడితే వాడికి కొవ్వు పడుతుంది, మళ్ళా భూమికి భారం వాడు. అట్లయితే చూడండి మరి. అదే ఏమంటే బలహీనునికి, ఒక రోగం వచ్చినోనికి నువ్వు గ్లూకోజ్ పెట్టి వాడిని ఎనర్జెటిక్గా తయారు చేస్తే వాడు పొద్దుగాల పని చేస్తాడు, వాడు పని చేసే వల్ల 2 రూపాయలు సంపాదిస్తాడు, ఎకనామికల్గా వాడు ముందుకు వస్తాడు. కాబట్టి ఆ విధంగా ఫోకస్ పెడితే బాగుంటుంది ప్రభుత్వం. ఈ ఇండ్లలో సంబంధించిన కమిటీలకు మొత్తానికి లొసుగులే ఉన్నాయి. కావాలంటే ప్రతి గ్రామంలో చూడండి అవే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు తెలుసో తెలియదు, మీ అధికారుల దగ్గరికి, మీ ప్రజాప్రతినిధుల దగ్గరికి పేదవాడిని, అర్హుడైన వాడిని అసలు రానివ్వరు. మధ్యలో 100 మంది ఉంటారు పనికిరాని వాళ్ళు, ఆ 100 మంది అడ్డుకుంటుంటారు అన్నట్టు. అది జరుగుతుంది అలా. ఎవరిని అడగాలని కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఆసరాగా వేసుకొని చాలా ఇబ్బంది పెడుతున్నారు చూడండి. సో దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ప్రభుత్వానికి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. మొత్తానికి ఈ యొక్క ఈ అంగన్వాడీలకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలకు పెంచడం కానీ, దాంతోపాటు ఈ యొక్క మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు అక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తుంది, ఇచ్చేటట్టుగా. ఎందుకంటే ఇంతకుముందు రైతు బీమా ఉండే కదా, ఆ విధంగా చేసే లెక్కలా ఉంది అన్నట్టు. సో మహిళా సంఘాలు కూడా పుట్టుకు రావాలి, సేవింగ్స్ పెంచుకోవాలి అనే విధంగా ఇదొక తరహాలు పెడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. మంచి మాట, ఇది శుభకార్యం కూడా ఒక రకంగా చెప్పాలంటే, మంచి శుభవార్త. సో దాంతోపాటు రేవంత్ రెడ్డి చేస్తున్న
ఈ యొక్క ప్రతి ఒక్క 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ భేటీ పెట్టడం మాత్రం చాలా కీలకం, చాలా మంచి ఆలోచన తీరిది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రేవంత్ రెడ్డి గురించి ఒక విషయం చెప్పాలి ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు సెలవు లేకుండా పనిచేస్తున్నాడు. రియల్ సీఎం ఇన్ దిస్ కంట్రీ అని ఈజీగా చెప్పొచ్చు. పర్ఫెక్ట్ సీఎం ఇన్ దిస్ కంట్రీ. ప్రగతి భవన్లో లేడాయన, సొంత ఇంటి నుంచి పరిపాలన చేస్తున్నాడు. ప్రభుత్వ ఆస్తులు రమ్మట్లేదు, ప్రభుత్వ ఆస్తులను సృష్టిస్తున్నాడు. మళ్ళా మీ మీద నిత్యావసరాలు పెంచట్లేదు, నిత్యావసరాలు పెంచకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. అప్పులు పెద్దగా చేయట్లేదు, అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఆచితూచి అడుగు లేస్తూ నడిపిస్తున్నాడు. పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఆయనకు కరెక్ట్గా సపోర్ట్ లేకుండా పర్ఫెక్ట్ వేలో పరిపాలన నడిపిస్తున్నాడు. ఈజ్ ద పర్ఫెక్ట్ సీఎం ఇన్ దిస్ కంట్రీ. దట్ ఈస్ ద రేవంత్ రెడ్డి. సో అలాంటి పరిపాలనకు నిజం చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. లోతుగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి, కనిపిస్తుంది. నిత్యావసరాలు నీ మీద పడట్లేదు. ఈ యొక్క సన్న బియ్యం వల్ల నీ యొక్క ఇంట్లో బియ్యం సేవింగ్ అవుతున్నాయి. అంటే నువ్వు తింటున్న ఈ యొక్క బియ్యం కొనుక రాకుండా అవే బియ్యం తింటున్నావు, అవి నీకు సేవింగ్ అయినట్టే. కాబట్టి అది కూడా ఆలోచన చేయి. ఈ పక్కన పోతే నీ భార్య కావచ్చు, నీ కూతురు కావచ్చు, లేకపోతే నీ ఇంట్లో ఆడపడుచులు కావచ్చు, వాళ్ళు బస్సులో ట్రావెల్ చేయడం వల్ల ఆ యొక్క 10, 20 రూపాయలు, 50 రూపాయలు కూడా ప్రతిరోజు సేవ్ అయ్యి నెల నాడు నీకు ఇన్ని పైసలు బెనిఫిట్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచించేది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందనేది పర్ఫెక్ట్గా ఆలోచన చేయాల్సిన అవసరం. కాబట్టి ఇంకా సక్సెస్ఫుల్గా వెళ్ళాలని చెప్పేసి సో మనం T9 న్యూస్ నుంచి కూడా కోరుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. మొత్తానికి 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్ అని చెప్పేసి 12 దేశాల పౌరులపై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఆయా దేశాల సిటిజన్స్ అమెరికాలోకి రాకుండా నిషేధం విధించింది. మరో 7 దేశాలకు చెందిన పౌరులపైన ఆంక్షలు పెట్టింది. ఇవి ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అంతకంటే ముందు జారీ అయ్యే వీసాలను రద్దు చేయబోమని స్పష్టం చేసింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ ట్రంప్ చేస్తున్న నిర్ణయాలు మాత్రము ఆ దేశానికి, ఆ యొక్క అమెరికాకి మాత్రం పెనుగండం లాగా మారుతున్నాయి. ఆ యొక్క అమెరికా కూడా ఇబ్బందిలో పడే ఛాన్సెస్లు ఉన్నాయి. ఆ ప్రక్రియ మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క ఇతర దేశాల పైన ఎట్లాంటి ఎఫెక్ట్స్ పెడుతున్నాడో ఆ ఎఫెక్ట్ల నుంచి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తారో, ఆ ఇతర దేశాలకు వెళ్ళే వరకల్లా వీనికి ట్రాన్స్పోర్ట్స్ పెద్దగా జరగవు, ఇంకోటి వాణిజ్య లెవెల్లో నడవదు, పారిశ్రామిక రంగంగా నడవదు. అన్ని రకంగా నడవకపోతే ఆడ దెబ్బతింటారు పెద్దగా, ఎందుకంటే ఇతర దేశాలకు డెవలప్ అవుతాయి. సో ఆ విధంగా ట్రంప్ చేసే లెక్కలే ఆడ అమెరికా కూడా ఎవరికి నచ్చట్లా. అమెరికాలో కూడా ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ వెహికల్స్ బ్యాన్ అని చెప్పేసి ఢిల్లీలో వాణిజ్య అవసరాలకు నడిచే పెట్రోల్ డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోనికి ప్రభుత్వం 1వ తేదీ నుంచి పెట్రోల్ డీజిల్ వాహనాలను అనుమతించరు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి అక్కడ మీకు తెలిసిన విషయమే, వాతావరణం మొత్తము ఇబ్బంది పడిపోతుంది. అక్కడ చలికాలం వచ్చిందంటే, వర్షాకాలం వచ్చిందంటే అక్కడ ఉన్న పరిస్థితి మొత్తం పొగ గమ్మేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 గంటల వరకు 3 గంటల వరకు అసలు ఏం కనిపించలేని బతుకుదేరు ఉంటాయి ఆడ. దాంతో పొల్యూషన్ ఎఫెక్ట్ లో చాలా కీలకం ఆడ. పొల్యూషన్ లో నెంబర్ 1 ఎక్కడ ఎక్కువ జరుగుతుందంటే అక్కడనే ఉందన్నట్టు ఢిల్లీలో. సో దానికి ఎఫెక్ట్ పెట్టేసుకునే మొత్తానికి ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ఈ పొగకు సంబంధించిన వాళ్ళు, ఆ కంపెనీలకు సంబంధించిన ఆ యొక్క కర్మాగారాలకు సంబంధించినవి మొత్తానికి లేకుండా నిషేధం విధించాలని చెప్పేసి ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఇక్కడ వార్త. సో మంచి మాట అది కూడా. దాంతోపాటు హైదరాబాద్ లో రఫేల్ విడిభాగాల తయారీ అని చెప్పేసి రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లెస్ అంటే బాడీల తయారీ కోసం ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అని చెప్పేసి అది మధ్య ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ లో వీటికి తయారు చేయనున్నారని చెప్పేసి మాట్లాడతాం. మొత్తానికైతే హైదరాబాద్ లో రఫేల్ విడిభాగాల తయారీ ఇక్కడ మన హైదరాబాద్ లో తయారు చేయడానికి ఇక్కడ ఒప్పందం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. సో మంచి మాట. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7 మృతి. ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద 2 వీలర్ ఢీకొట్టిన లారీ. సో స్పాట్ లోనే తండ్రి కొడుకు మృతి. మెదక్ జిల్లా చేగుంటలో బైక్ ఆటో ఢీకొనడంతో భార్యాభర్తలు మృత్యువాత. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వద్ద యాక్సిడెంట్ లో దంపతులు. కొండగట్టు వద్ద కారు DCM ఢీకొట్టగా బాలుడు మృతి అని చెప్పేసి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు చోట్ల మొత్తానికి 7 చనిపోవడం జరిగింది ప్రమాదాలు. దయచేసి నిదానంగా వెళ్ళండి.
చాలా ఇబ్బందిగా జరుగుతుంటుంది. అలా వెళ్తే మీరు ఏమన్నా నిదానంగా వెళ్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళి ఇబ్బంది పడితే కష్టమవుతుంది. ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఆ పని ఏదో విధంగా నడుస్తుంది, కానీ ప్రాణం పోతే మాత్రం తిరిగి రాదు. సో దయచేసి టీ9 న్యూస్ నుంచి ప్రత్యేకంగా సూచన చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు నిదానంగా వెళ్ళాలి. హై స్పీడ్ మాత్రం చాలా తక్కువ లెవెల్లో ఉండాలి. ఈ యొక్క ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటిస్తే కూడా బాగుంటుంది. సో టీ9 న్యూస్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. ట్రంప్ వర్సెస్ మస్క్ అని చెప్పేసి ఇక్కడ వార్త. అమెరికా ప్రెసిడెంట్ బిలియనియర్ మధ్య పెరిగిన దూరం అని చెప్పేసి బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై అభిప్రాయ భేదాలు, మస్క్కు సాయం చేసిన కృతజ్ఞత లేదన్న ట్రంప్, దాంతోపాటు తానే లేకుంటే ట్రంప్ గెలిచేవాడు కాదన్న మస్క్. ఇది మాత్రం వాస్తవమే. ఎందుకంటే మస్క్ ఎంత కష్టపడ్డాడో అందరూ తెలిసిన విషయమే ఆయన గెలవడంలో. కానీ ఇప్పుడు ఆయనకే పెడుతున్నాడు ఆయన పిచ్చి చెక్కలు. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. ఏపీ జలదేవుడిపై బీజేపీ సైలెన్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి కూడా న్యాయ పైసా ఉపయోగం లేదు. బనకచెర్ల రాయలసీమ ప్రాజెక్టులో శ్రీశైలం కెనాల్ పనులపై మౌనం. కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్న నోరెత్తని రాష్ట్ర నేతలు. 2 కేంద్ర మంత్రులు సహా 8 మంది ఎంపీలు ఉన్నా ప్రశ్నించట్లేదు. సో దాంతోపాటు పొరుగు రాష్ట్రం కోటాకు మించి నీళ్లను తోడుకుపోతున్న నో రెస్పాన్స్. హైకమాండ్ కు భయపడి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని విమర్శలు. ఇది వాస్తవమే, విమర్శలేంది, ఇవి వాస్తవాలు. నిజం చెప్పాలంటే 2 కేంద్ర మంత్రుల నుండి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా ఉపయోగం లేని బతుకుదేరువాడ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలతోనే నీకు జీతాలు ఇస్తున్నారు. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇక్కడ ఆల్రెడీ మనం ట్యాక్సులు కడుతున్నాము. జిఎస్టీ రూపంలో స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కడతలేమా? అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంపీలు మీ యొక్క పార్టీ కోసం పనిచేస్తున్నారా, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారా? సొంత ఇంటికి నిధులు తీసుకొచ్చేది పోయి సొంత ఇంటికి అన్యాయం జరుగుతుంటే కూడా మౌనంతో ఉండాల్సిన అవసరం ఏముంది? మౌనంతో ఉండాల్సిన అంత అవసరం ఏముంది మీకు? మిమ్మల్ని గెలిపించింది తెలంగాణ ప్రజలా లేకపోతే బీజేపీ పార్టీనా? తెలంగాణ ప్రజలు లేకపోతే మీ బీజేపీ పార్టీ గెలుస్తున్నాయి అయినా మీ పార్టీ కోసం పనిచేసినట్టుగా ఉంది తప్ప తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసినట్టుగా ఏముంది ఇక్కడ? ఆ పార్టీ అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ లో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఎన్ని నీళ్ళు తీసుకుపోయినా అని ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టు కూర్చున్నారు. మీ వల్ల తెలంగాణకి ఏం ఉపయోగం? మరి పోయి మరి ఆంధ్రలో పోటీ చేయండి, ఇక్కడ ఉండకుండా ఇక్కడ నుంచి రాజీనామా చేయండి, మరి బాగుంటుంది, ఇంకా సూపర్గా ఉంటుంది. తెలంగాణ మొత్తం ఇబ్బంది పడుతుంటే కూడా ప్రేక్షక పాత్ర వహించడానికి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇక్కడ ఏం లాభం చెప్పండి? నీళ్ళని మొత్తం దోసుకుపోతుంటే. దీని మీద సుప్రీంకోర్టు కూడా పెడతామని చెప్పేసి కూడా బనకచెర్ల విషయంలో సుప్రీంకోర్టు పోతా అని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. మళ్ళా క్యాబినెట్లో 2 మంత్రులు మళ్ళా. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు తీవ్ర అస్వస్థత, కిడ్నీ గుండె బాధి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లు, హాస్పిటల్ కు చేరుకున్న హరీష్ సహా బీఆర్ఎస్ నేతలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కొంచెం తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారని ఇక్కడ వార్త. మొత్తానికి హాస్పిటల్లో ఉన్నాడు. సో ఆయన కోలుకోవాలని చెప్పేసి మనం టీ9 న్యూస్ నుంచి కోరుకోవడం జరుగుతుంది. సో ఈ వార్త. మరో వార్త చూడొచ్చు. మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి. సో కేంద్ర కమిటీ మెంబర్ గా ఉన్న లక్ష్మీ నరసింహచలం అలియాస్ సుధాకర్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన శాంతి చర్చల్లో కీలక పాత్ర. నంబాల ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మొన్న నంబాల సార్ చనిపోయాడు, ఆ తర్వాత ఈ సుధాకర్ సార్ చనిపోయాడు. సో ఈ యొక్క ఆపరేషన్ కాగర్లో మాత్రము ఈ యొక్క కేంద్రం యొక్క లెక్కలు మాత్రం కరెక్ట్గా అనిపిస్తలేదు. ప్రజలు కూడా నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఈ యొక్క మావోయిస్టుల వల్ల బలపడ్డ వాళ్ళు అన్ని పార్టీ, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ఇక్కడ ఉన్న పార్టీ నేతలు కావచ్చు, ఇక్కడ ఉన్న కుల సంఘ నాయకులు కావచ్చు, సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు మొత్తము అన్ని రకాలుగా కొంత డెవలప్ అయిన పరిస్థితి అయితే కొంతవరకు ఉంది. అన్ని విధాలా, ఓ రకంగా ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సెలబ్రిటీ తత్వంలో కావచ్చు, లేకపోతే సంఘాన్ని డెవలప్ చేసుకునే తరహాలు కావచ్చు, పార్టీలను పెంపొందించుకునే తరహాలు కావచ్చు, ఎన్ని రకాలుగా ఉండగానే ఈ రోజు అనాథలుగా మారుతున్న ఈ యొక్క మావోయిస్టుల పక్కన మాత్రము ప్రజలు కూడా పక్కన లేకపోవడం మాత్రము చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు కేంద్రానికి మా ఆపరేషన్ కాగర్ ఆపాలని చెప్పేసి ఏదో ప్రేక్షక పాత్రలో వహించినట్టుగా ఏదో మాటామంతిగా ఇట్లా చెప్తున్నట్టుంది. కానీ
అసలు ఒక ధర్నా, ఒక నిరసన గట్టిగా ఏమంటారు క్షేత్రస్థాయిలో తీసుకెళ్తే ఆపరేషన్ కాగా రాగుతుంది కదా. ఇది మొత్తానికి ఎట్లా అంటే ఉగ్రవాదులు విడిచిపెట్టి వీళ్ళనే ఉగ్రవాదులుగా దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఒక రకంగా ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు, ప్రజల కోసం ప్రశ్నిస్తున్న వాళ్ళను అసలు మొత్తానికి చంపేస్తున్నారు. కాబట్టి ఇందులో మాత్రం ఎవరు పెద్దగా చూడట్లేదు. ఈ విషయంలో అయితే నేనైతే ఖండిస్తున్నా దీన్నైతే. ప్రజలు కూడా పెద్దగా స్పందించట్లేదు ఈ విషయంలో. సో దాంతోపాటు 40% వైకల్యం ఉన్న పరికరాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. గైడ్ లైన్స్ లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో. ప్రస్తుతం ఉన్న 80% నుంచి 40%కి తగ్గింపు. దేశంలోని తొలిసారి తెలంగాణలో అమలు అని చెప్పేసి. అర్బన్ లో 2 లక్షలు, రూరల్లో 1.50 లక్షల లోపు ఆదాయం ఉన్నోళ్ళు అర్హులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము 40% వైకల్యం అంగవైకల్యం ఉన్నా అని మొత్తానికి పరికరాలు ఇస్తున్నారు. సో దానికి సంబంధించిన వార్త. సో ఇది కూడా మంచి వార్తనే. సో ఇది వెలుగు దినపత్రిక. ఓకే, ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రికలో హైదరాబాద్ లో రఫేల్ విడిభాగాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. టాటా డసాల్ట్ మధ్య కుదిరిన ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఫ్రాన్స్ వెలుపల ఇదే మొదటిది అని చెప్పేసి. కీలకమైన ఫ్యూజ్లెస్ ప్రధాన భాగాలకు తయారు చేయనున్న TASL అని చెప్పేసి నెలకు 2 పూర్తి ఫ్యూజ్లెస్ లను ఉత్పత్తి సరఫరా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి క్షేత్రస్థాయిలో చేసే తరహాల ఈ యొక్క హైదరాబాద్ లో మన ఈ రఫేల్ కు సంబంధించిన విడిభాగాల తయారీ నడుస్తుంది. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి ఒప్పందం కుదిరిపోయింది కాబట్టి. సో దాంతో పాటు ఇక్కడ మరో వార్త ఉండొచ్చు. ఈటలు ఏం చెబుతారో అని చెప్పేసి నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు అని చెప్పేసి ఇక్కడ వార్త. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు అని ఈటల. మొత్తానికి నిధుల సేకరణ, అప్పులు, బిల్లుల చెల్లింపు, వడ్డీలపై విచారణలో ఫోకస్. దాంతోపాటు మేడిగడ్డ స్థల మార్పిడి, వాటి వల్ల నష్టం తదితర అంశాలపైన లోతుగా ప్రశ్నించే అవకాశం. ఆయన ఏం చెప్తారోనని సర్వత్రా ఉత్కంఠ. కమిషన్ విచారణలో ఇక మిగిలింది 3. ఈటలకు అండగా నిలవనున్న భాజపా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే బీజేపీ పార్టీ అండగా నిలుస్తుంది. మొత్తానికి ఈటల సార్ ఏం చెప్పబోతున్నారో ఈ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన విషయంలో. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు పనిచేసింది కాబట్టి సో ఏం చెప్తారు అని చెప్పేసి ఒక సర్వత్రా ఉత్కంఠ లెవెల్లోనే కనిపిస్తుంది అన్నట్టు. నాకు కూడా అయితే టెన్షన్ అవుతుంది. ఏమవుతుందో చూడాలి. ఈవినింగ్ వరకు మొత్తం అప్డేట్ వస్తుంది కదా, చూడాలి. జూలైలోనే లోకల్ ఫైట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ లోకల్ ఫైట్ అంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. సో జూలైలోనే స్థానిక ఎన్నికలు అన్నట్టు. దశల వారీగా స్థానిక పోరు. కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ సంకేతాలు. మరో పక్షం రోజుల్లో మళ్ళీ కేబినెట్ భేటీ. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులపై ఎన్డీఎస్ఏకు నివేదిక. దాంతోపాటు ఉద్యోగ సమస్యలపైన కేబినెట్ లో అధిక సమయం చర్చ. దాంతోపాటు జిల్లా అభివృద్ధి మండలి సమావేశంపై మంత్రులు హ్యాపీ. దాంతోపాటు తరచూ నిర్వహించండి, సమన్వయం పెరుగుతోంది, బనకచెర్లపై పోరాడదాం, అవసరమైతే సుప్రీంకు వెళ్దాం అని చెప్పేసి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇంత క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు చూడండి. నిజం చెప్పండి, రేవంత్ రెడ్డి నెలకు 2 సార్లు కేబినెట్ భేటీ అంట. చాలా మంచి మాట కదా. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. 7,000 కోట్ల రాబడి పెంచాలి అని చెప్పేసి ఇక్కడ బట్టి విక్రమార్క సార్ మాట్లాడుతున్నాడు. సో ప్రస్తుతం రాబడి 18,000 కోట్లే, 25,000 కోట్లకు పెంచాల్సిందే ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం. 4-5 మార్గాల్లో కసరత్తు. ప్రతి వారం రాబడిపై సమీక్షలు, పురోగతిపై ప్రత్యేక అధికారి. సబ్ కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. సో మొత్తానికి మనకు నెలసరి ఆదాయం ఎంత వస్తుందంటే 18,000 కోట్లు వస్తుంది. సో 18,500 కోట్ల వరకు వస్తుంది. సో ఇప్పుడు 18,500 కోట్లతో పాటు ఇంకో 7,000 కోట్లు కూడా పెంచాలి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. సో ఆ విధంగా రెవెన్యూ జనరేట్ చేసే సిస్టమ్ అన్నట్టు ఇది ప్రభుత్వానికి రావాలి. ఆ విధంగా చూస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే సగం దాదాపు 6,500 కోట్ల వరకు ఈ యొక్క పాతకు అప్పులు, లేకపోతే ఈఎంఐలు, లేకపోతే ఈ యొక్క మిత్తిలు, వీటికి సంబంధించినవి ఉన్నాయి కదా బీఆర్ఎస్ పార్టీ సర్కార్ చేసిన దానికి. ఆ లెక్కలో మాట్లాడుతున్న తరహా అన్నట్టు. సో మొత్తానికి అయితే రాబడి పెంచుతున్నారు అన్నట్టు. సో మంచి మాట అది. సో దాంతోపాటు 2 DAలు చెల్లిస్తామని చెప్పేసి ఇక్కడ తక్షణం 1, 6 నెలల తర్వాత మరొకటి. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కు ప్రతి నెల 700 కోట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. పెండింగ్ బిల్లులకు క్లియరెన్స్ కు ప్రతి నెల 700 కోట్లు. ఆరోగ్య భద్రతా కార్డులకు ప్రత్యేక హెల్త్ కేర్ ట్రస్ట్. పదోన్నతులకు ప్రతి ఏటా సెప్టెంబర్లో DPC అని చెప్పేసి. మహిళా సంఘాల సభ్యులు మరణిస్తే
మహిళా సంఘాల సభ్యులు మరణిస్తే 10 లక్షలు బీమా అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి ఎంత మంచి ఆలోచన ఇది. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క కుటుంబము ఈ యొక్క మహిళా సంఘంలో ఉండడం కామన్. సో వీళ్ళకి అండగా నిలబడే లెక్కలు ఉండడం ప్రభుత్వం అనేది చాలా ముఖ్యం. చాలా మంచి మాట ఇది. సో దాంతోపాటు మెట్రో 2కు ఆమోదం. దాంతోపాటు అంగన్వాడీ టీచర్ల పదవి విరమణ వృత్తి 2 లక్షలకు పెంపు. సో దాంతోపాటు కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, దాంతోపాటు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇంతకు ముందు కేబినెట్ భేటీ జరిగితే అక్కడ ఏం జరిగిందో అనే విషయం ఎవ్వరు చెప్పకుండా ఇప్పుడు 6 నెలలతో కేబినెట్ భేటీ పెట్టాలి, అన్ని ప్రజలకు చూపించాలి. ఇక్కడ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ సంపద ఎంత ఉంది, ఏం కథ ఏం కథన అనేది అన్నిటికన్నా చూపిస్తున్నారు ప్రజలకు. ఇదే ప్రజా ప్రభుత్వం అంటారు. చూడండి క్లారిటీగా మీకే తెలుస్తుంది. సో దాంతోపాటు వాళ్ళు మాకు అవసరం లేదు అని చెప్పేసి 12 దేశాల పౌరులపై ట్రావెల్ బ్యాన్. దాంతోపాటు మరో 7 దేశాలపైన పాక్షిక ఆంక్షలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం. ఆయా దేశాల నుంచి ప్రణాళికలపై నిషేధం. ఈ నెల 9 నుంచి ఉత్తర్వులు అమలు అవుతున్నాయి. సో దాంతోపాటు 2017లోనూ 7 ముస్లిం దేశాలపై ఆంక్షలు అని చెప్పేసి ఇక్కడ వార్త. అప్పట్లో ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతున్నట్టుగా ఇక్కడ వార్త. జాతీయ భద్రత పేరుతో ట్రంప్ కఠిన చర్యలు, అగ్రరాజ్యానికి వెళ్ళకండి ప్రమాదం అని చెప్పేసి వెనిజువేలాతో సహా పలు దేశాలకు హెచ్చరికలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికైతే కీలక నిర్ణయాలు ఏమన్నంటే దేశాన్ని కాపాడుకునే ప్రక్రియలు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నట్టు. హార్వర్డ్లోకి 6 నెలలు నిషేధం అని చెప్పేసి విదేశీ విద్యార్థుల వీసాల ఆంక్షలు విధించినట్లు వీసాలపై ఆంక్షలు విధించినట్లు తెలిపిన శ్వేత సౌధం. సో దాంతోపాటు జాతీయ భద్రతే కారణమని సాకులు. ప్రవేశాలకు వచ్చే విద్యార్థులు దరఖాస్తులను మరింత లోతుగా స్క్రీనింగ్ చేయాలని ఆదేశాలు. ఒక్కరోజే 2200 అక్రమ వలసదారుల అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. కొలంబియా వర్సిటీకి ట్రంప్ జలక్ అని చెప్పేసి గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిక. యూదులకు రక్షణలో వర్సిటీ వైఫల్యమేనని విశ్లేషణ. సో మొత్తానికి కఠిన నిర్ణయాలు మొత్తానికి ట్రంప్ తీసుకుంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. ఆ దేశానికి ఇబ్బంది అది లెక్కలు మొత్తం. కానీ హిందూ, ఇస్లాం, క్రైస్తవ సంప్రదాయాలను మించి క్రికెట్ మతం వచ్చిందన్నట్టు. సో దానికి సంబంధించి ఇక్కడ ఇది ఒక క్రీడ కాదు, సామాజిక సంస్కృతి భావన. మ్యాచ్ చూడడం ద్వారా దేశభక్తి చాటే ప్రయత్నం. దాంతోపాటు ఒక ప్లేయర్ సెంచరీ కొట్టిన, వికెట్ తీసిన దేశమే గెలిచినట్టు ఫీలింగ్. దాంతోపాటు అంతర్జాతీయంగా నేడు క్రికెట్ దౌత్యానికి గుర్తింపు. దాంతోపాటు బిలియనీర్లుగా క్రికెట్ ఆవిర్భావం. యువత తల్లిదండ్రుల్లోనూ పెరిగిన క్రేజ్. దాంతోపాటు ఆ అభిమానమే బెంగళూరులో నేడు ప్రాణం తీసింది అని చెప్పి చెప్తున్నారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ సస్పెన్షన్. ఈ యొక్క పలువురు ఉన్నతాధికారులపైన వేటు. A1గా ఆర్సీబీ, A2గా ఈవెంట్ ఏజెన్సీ, A3గా KSCA. దాంతోపాటు నిందితులను తక్షణమే అరెస్టు చేయండి అని చెప్పేసి తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సీరియస్ అవుతున్నాడు. సో దాంతోపాటు ప్రభుత్వ ఘటనపై రిటైర్డ్ జడ్జితో ఏకసభ్య కమిషన్. సో దాంతోపాటు 30 రోజుల్లో నివేదిక. హైకోర్టులో జొమాటో విచారణ నేపథ్యంలో తక్షణ చర్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ బెంగళూరు ఘటన మాత్రము చాలా బాధాకరం. మొత్తానికి అభిమానులు ఆ విధంగా వెళ్ళి ఆ విధంగా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా ఇబ్బంది. సో దానికి సంబంధించిన వార్త. మరో వార్త వచ్చు. ఎమ్మెల్యే గోపీనాథ్ ఆరోగ్యం విషమం అని చెప్పేసి ఇక్కడ వార్త. AIGలో వెంటిలేషన్ పై చికిత్స. దాంతోపాటు 48 గంటల వైద్యుల అబ్జర్వేషన్. దాంతోపాటు ఆసుపత్రికి చేరుకున్న హరీష్ హైదరాబాద్కు బయలుదేరిన KTR అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఈ యొక్క ఎమ్మెల్యే గోపీనాథ్ గారి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో ఉన్నారు. సో ఆయన తొందరగా కోలుకోవాలని మనం T9 న్యూస్ నుంచి రిక్వెస్ట్గా కోరుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటు క్యాబినెట్ క్లాస్ రూమ్ మోడీ టీచర్, స్టూడెంట్స్గా మంత్రులు అని చెప్పేసి ఇక్కడ వార్త. పేదల సంక్షేమానికి ప్రాధాన్యం అని చెప్పేసి ఇక్కడ స్వయం సమృద్ధి విప్లవాత్మక కార్యక్రమాలు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి ఉద్ధరించామని చెప్పేసి ఎక్స్ వేదిక ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ వాస్తవానికి కటిక పేదరికంలో భారతదేశంలో ఉన్న జనాభానే ఎక్కువ ఉన్నారనే విషయంలో, అంటే ఒక రకమైన తరహాలో మన జనాభా కూడా ఎక్కువ ఉంది కదా. కటిక పేదరికంలో ఇక్కడ కూడా బాగానే ఉన్నారు, ఇంకా పోలేదు. కటిక పేదరికం అంటే 80 రూపాయల కంటే తక్కువ సంపాదించే వాళ్ళు, అట్లా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఇది నేను చెప్పిన విషయం కాదు. ఆల్రెడీ లండన్ నుంచి ఇటు ఏమంటారు మన RBI నుంచి వీళ్ళందరూ రీసెర్చ్ చేసి చెప్పిన లెక్కలు ఇవన్నీ. సో మళ్ళీ అరావళి పచ్చదనం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించింది.
పురాతన పర్వత రేంజ్కు పర్యావరణ ముప్పు. సో దాంతోపాటు సవాళ్లను ఎదుర్కోవడానికి గ్రీన్ వాల్ ప్రాజెక్టు ప్రారంభం అని చెప్పేసి అధికార నివాసంలో సింధూర మొక్కతో పాటు వనస్థలి పార్కులో మర్రి మొక్క నాటిన ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ వార్త. నిన్న పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయిగా, సో దానికి సంబంధించి మొక్కలు నాటారు మన ప్రధాని నరేంద్ర మోడీ సార్. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు నేరాలకు కేంద్రంగా బీహార్ నితీష్ భాజపా డబుల్ ఇంజన్ సర్కార్ వైఫల్యమే అని చెప్పేసి అధికారం చెలాయించడమే వారి ఎజెండా అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నట్టు. బీహార్లో మొత్తానికి క్రైమ్ రేట్ ఎక్కువ పెరుగుతుందన్నట, నేరాలకు కేంద్రంగా బీహార్ ఉందట. సో మొత్తానికైతే రాహుల్ గాంధీ సార్ అంటున్నారు. సో దానికి సంబంధించిన వార్త. సో మరో వార్త వచ్చు, శర్మిష్టకు మధ్యంతర బెయిల్ మంజూరు అని చెప్పేసి ఇక్కడ వార్త. విద్వేషపూరిత పోస్టింగ్ చేసిన కేసు 10,000 బాండ్ ఇవ్వాలని కలకత్తా హైకోర్టు ఆదేశం. దాంతోపాటు గత నెల 14న అరెస్టు అయిన శర్మిష్ట పనోలి అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఢిల్లీ కోర్టులోనే ఖైదీ దారుణ హత్య అని చెప్పేసి విచారణ సమయంలో చెలరేగిన వివాదం. సహచర ఖైదీల చేతిలో మరో ఖైదీ హతం, పాత కక్షలే కారణం. సో ముగ్గురిని తిహార్ జైలు విచారణకు తీసుకొచ్చిన పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఢిల్లీ కోర్టులోనే ఖైదీ దారుణ హత్య అయిందంట. చూడండి, ఇది కీలకమైన మొత్తానికి విచారణ సమయంలో మొత్తానికి చెలరేగిన వివాదం. సహచర ఖైదీల చేతిలో మరో ఖైదీ హతం, పాత కక్షలే కారణం. ముగ్గురిని తిహార్ జైలుకు విచారణకు తీసుకొచ్చిన పోలీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే మాట్లాడుకుంటున్నానే అందరి మధ్య మనస్పర్ధలు వచ్చేసినాయి. వాటి మీద పాత కక్షలు ఉండి అందరు కలిసి వాడిని చంపేసారు. అట్టుంది కథ అది మొత్తం, అది కూడా కోర్టులోనే. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మావో అగ్రనేత సుధాకర్ హతం అని చెప్పేసి నెల రోజుల్లో మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ. ఛత్తీస్గఢ్ లో గురువారం జరిగిన ఎన్కౌంటర్ మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ అలియాస్ సుధాకర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ యొక్క ఆపరేషన్ కాగర్ మాత్రం నాకైతే నచ్చట్లేదు. సో ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. మొత్తానికి ఇవి ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. ఇవి పొద్దుగాల వార్తలు. సో మొత్తానికి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి T9 న్యూస్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.